హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది? హెయిర్ లాస్ అవ్వడానికి అసలు కారణాలు ఏంటి? అసలు ఎవరికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఏ విధంగా చేస్తారు? హెయిర్ ప్లాంటేషన్ చేసిన తర్వాత దానికి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? ఆ తర్వాత వీటన్నింటికి సంబంధించి పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ఫేస్ క్లినిక్స్ చీఫ్ సర్జన్ డాక్టర్ ఏ రఘునాథ్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. రఘునాథ్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. రఘునాథ్ రెడ్డి గారు, అసలు హెయిర్ ఎన్ని రకాలు ఉంటుంది సార్? ఎంత ఉంటుంది హెయిర్? ఎంత లాస్ అయితే ఇది హెయిర్ లాస్ కింద మనం పరిగణలోకి తీసుకోవాలి? జనరల్గా మనకి హెయిర్ 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి వీలస్ హెయిర్, టెర్మినల్ హెయిర్ అంటారు. అంటే వీలస్ హెయిర్ అంటే ఏంటంటే మనకి విచ్ ఇస్ రెడీ టు డై, అంటే చనిపోవడానికి రెడీగా ఉన్న హెయిర్ ఉంటుంది చూసారా. అంటే చిన్నపిల్లలు ఇప్పుడు మనం చూసినప్పుడు పుట్టినప్పుడు బై బర్త్ హెయిర్ కనిపిస్తుంటుంది బాడీ మీద, నునుగు హెయిర్ కనిపిస్తుంటుంది, దాన్ని కూడా మనం వీలస్ హెయిర్. అలాగే మనకి హెయిర్ ఫాల్ అంటే ఎక్కువ కొంచెం బాల్నెస్ ఉండే వాళ్ళలో రెడీ టు డై అంటే విచ్ ఇస్ రెడీ టు అంటే హెల్తీగా గ్రో కానీ హెయిర్ ఉంటుంది అనమాట. దాన్ని మనం వీలస్ హెయిర్ అంటాం. జనరల్గా మనం బాల్డ్ పీపుల్లో కూడా హెడ్ పైన లైట్గా హెయిర్ చూస్తుంటాం విచ్ ఇస్ నాట్ గ్రోయింగ్ వైట్, అది యాక్టివ్ గ్రో కాకుండా ఉంటుంది అనమాట. ఆ హెయిర్ని మనము వీలస్ హెయిర్ అంటాము. ఇంకొకటి యాక్టివ్గా గ్రో అయ్యి హెల్తీగా ఉంటుంది. ఈ హెల్తీ హెయిర్ని మనము టెర్మినల్ హెయిర్ అంటాము. సో ఇలా హెయిర్ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఏంటంటే వీలస్ హెయిర్, ఒకటి టెర్మినల్ హెయిర్. ఓకే, ఇప్పుడు లాస్ అవుతుంది అని చెప్పి చాలా మదన పడిపోతూ ఉంటారు. అసలు నిజంగా హెయిర్ లాస్ అనేది ఏ టైంలో మనం పరిగణలోకి తీసుకోవాలి? అంటే హెయిర్ లాస్ అంటే ఏంటంటే చాలామంది కూడా కొంచెం హెయిర్ లాస్ కూడా ఎక్కువ టెన్షన్ అయిపోతుంటారు. జనరల్గా ఏంటంటే మనకి హెయిర్ లాస్ ఎలా అవుతుందంటే పర్ డే 80 to 100 హెయిర్స్ అనేది వెరీ కామన్గా లాస్ అవుతుంటుంది. వెరీ కామన్, మనందరికి లాస్ అవుతుంటుంది. ఆఫ్టర్ మనం పుట్టి మన హెయిర్ వచ్చిన కాడి నుంచి పర్ డే 80 to 100 హెయిర్స్ అనేది లాస్ అయిపోతూ ఉంటుంది. బట్ ఏంటంటే ఈ హెయిర్ అనేది లాస్ అవుతున్నప్పుడు ఒక సైకిల్లో లాస్ అవుతుంటుంది. ఈ హెయిర్ ఫేజెస్ని ఎనాజన్, కెటాజన్, టీలోజన్ అంటారు. ఓకే, ఎనాజన్ ఫేజ్ అంటే గ్రోయింగ్ ఫేజ్. సపోజ్ మన స్కాల్ప్ హెయిర్ తీసుకున్నాం అనుకోండి, ఈ హెయిర్ మనకి ఒకసారి గ్రోత్ స్టార్ట్ అయిందంటే 3 to 5 years వరకు ఆగకుండా గ్రో అవుతుంటుంది. అందుకని ఇప్పుడు మనము లెంత్ హెయిర్ ఎంత లెంత్ అయినా గ్రో చేసుకోవచ్చు. 5 years వరకు ఫీమేల్స్ లెంత్ గ్రో చేసే కారణం అదే. ఈవెన్ మేల్స్ కెన్ గ్రో లెంత్, మేల్స్ కూడా లెంత్గా గ్రో చేసుకోవచ్చు. ఈ 5 years వరకు హెయిర్ షెడ్ కాదనమాట. ఆ ఒక ఎనాజన్ అంటే ఆ ఒక గ్రోత్ ఫేజ్ తర్వాత మనకి కెటాజన్ ఫేజ్ వస్తుంది. సో ఈ కెటాజన్ ఫేజ్లో ఏంటంటే గ్రోత్ ఆగిపోతుంది. అంటే హెయిర్ పడిపోదు, అలానే పెరగదు. అట్లాగే ఒక 3-4 months ఒక డార్మెంట్ స్టేజ్లో ఉంటుంది, ఏ రకమైన గ్రోత్ లేకుండా. దాన్ని మనం కెటాజన్ అంటే స్లీపింగ్ ఫేజ్ అనుకోండి, ఆల్మోస్ట్ కెటాజన్ ఫేజ్ అంటారు. ఓకే, తర్వాత టీలోజన్ ఫేజ్ అంటారు. ఈ టీలోజన్ ఫేజ్లో ఏంటంటే ఆ హెయిర్ కెటాజన్లో ఫేజ్లో ఉన్న హెయిర్ రాలిపోతుంది, షెడ్ అయిపోద్ది అనమాట మనకి. ఇలాగ హెయిర్ యొక్క సైకిల్ మనకి లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతానే ఉంటుంది బై బర్త్, పుట్టినప్పటి నుంచి. ఓకే, సో ఏంటంటే మనకి ఎప్పుడైతే కనుక ఈ ఎనాజన్ ఫేజ్ దాటి మనకి కెటాజన్, టీలోజన్ వెళ్ళిపోయినప్పుడు 80 to 100 హెయిర్స్ పర్ డే రాలుతుంటాయి కదా. ఈ రాలిన హెయిర్ మనకి జనరల్గా 80 to 100 రాలిపోతే 80 to 100 గ్రో అవుతాయి ఇమీడియట్గా లోపల. అట్లా సైకిల్ మెయింటైన్ అవుతుంటుంది. అంటే బ్యాలెన్స్ ఆఫ్ ద హెయిర్ మెయింటైన్ అవుతుంటుంది. ఎప్పుడు 90% గ్రోత్ ఫేజ్లో ఉంటుంది మనకి స్కాల్ప్ మీద, 10% షెడ్డింగ్ ఫేజ్లో ఉంటుంది. ఈ 90%, 10% అనే బ్యాలెన్స్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్లో హార్మోని దెబ్బతింటుందో, అంటే వెన్ యువర్ బాల్డ్, అంటే బాల్డ్ అంటే నీకు బాల్డ్నెస్ జెనెటికల్గా వచ్చి ఉండాలి, మీ పేరెంట్స్ నుంచి కానీ ఫాదర్ సైడ్, మదర్ సైడ్ నుంచి వచ్చి ఉండాలి, ఏదో ఒక సైడ్ నుంచి. సో జెనెటికల్గా వీళ్ళకి బాల్డ్ ఉన్నప్పుడు ఏంటంటే 14-15 years ప్యూబర్టీ తర్వాత ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ హార్మోన్ మన బాడీలో ఎక్కువ సెక్రెట్ అవుతుంటుందో ఆటోమేటిక్గా స్లోగా ఈ బ్యాలెన్స్ దెబ్బతింటూ ఉంటుంది. ఈ బ్యాలెన్స్ దెబ్బతిన్నప్పుడు మనకి 80 to 100 ఫాల్ అయినప్పుడు ఇమ్మీడియట్గా 80 to 100 గ్రోత్ రావన్నమాట మనకి. దానిలో ఒక 5%, 10% స్లోగా తగ్గుతూ వస్తా. అట్లా మీకు 50% లాస్ అయ్యే వరకు అసలు మీకు హెయిర్ థిన్ అవుతుందని ఫీలింగ్ తెలియదు యాక్చువల్గా. అంటే ఏ ఏజ్ నుంచి ఈ బ్యాలెన్స్ పోవడం? ఎగ్జాక్ట్గా 13-14 years. అదే టైంలో ఏంటంటే మనకి అప్పుడు దాకా హెయిర్ లైన్ ఆడపిల్లకు ఉన్నట్టుగా ఫీమేల్ హెయిర్ లైన్ ఉంటుంది, మేల్స్ కూడా ఇట్లా రౌండ్గా. 14-13 అప్పుడు మనకి ఈ ఫ్రంటోటెంప్ అంటే ఈ యాంగిల్స్ బాగా షార్ప్గా వెళ్తుంటాయి, బ్లంట్గా షార్ప్గా వెళ్తుంటాయి, డిపెండింగ్ అపాన్ ద ఫేస్ హార్మోన్ బట్టి వెళ్తుంటుంది యాంగిల్. ఈ యాంగిల్ మనకి అందరికీ ఫామ్ అవుతుంది 14-13 yearsలో హార్మోన్స్ వల్ల. ఎప్పుడైతే ఈ యాంగిల్స్, ఫ్రంట్ టెంపల్ యాంగిల్స్ డీప్ అవుతూ ఉంటాయో, ఫ్రంట్ హెయిర్ లైన్ వెనక్కి వెళ్తూ ఉంటుందో, దట్ ఈస్ కాల్డ్ బాల్డ్నెస్. మనకి ఎక్కువ డీప్ అయిన కానంతో దట్ ఈస్ అ నార్మల్ హెయిర్ లైన్ అనమాట. అంటే మనకి జనరల్గా మేల్ హెయిర్ లైన్ ఎం ప్యాటర్న్లో ఉంటుంది, ఫీమేల్ హెయిర్ లైన్ రౌండ్గా బైకాన్కేవ్లో ఉంటుంది అనమాట. అది డిఫరెన్స్. అంటే ఇప్పుడు జెనెటిక్ ప్రాబ్లం అని చెప్పేసి అన్నారు కదా సార్, అంటే మోస్ట్లీ అదే రీజన్ ఉంటుందా, లేకపోతే ఇతరత్ర కారణాలు కూడా ఉంటాయి అంటారా? 99% నార్మల్ బాల్డ్నెస్లో జెనెటిక్సే. రిమైనింగ్ ఏంటంటే ఒక 1 or 2%లో కొంతమందిలో
సికేటల్ అలోపేషియాస్ అంటారు. ఏంటంటే డిసీజ్డ్ వల్ల, అంటే డిసీజెస్ వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది అనమాట. ఈ సికేటల్ అలోపేషియాస్లో ఏంటంటే మనకి స్కారింగ్, స్కిన్ ఉంటుంది కదండి, స్కిన్ స్కారింగ్ ఉండి మన రూట్ని చంపేస్తుంది అనమాట కంప్లీట్గా. వాళ్ళలో శాశ్వత బాల్నెస్ ఉంటుంది. ఈ సికేటల్ అలోపేషియాస్లో మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసుకోలేము, చేసుకున్నా కూడా అది సర్వైవ్ కాదు మనకి. ఓకే, ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడు చేయాల్సిన అవసరం ఉంటుంది సార్? జనరల్గా ఏంటంటే మనకి 50% లాస్ అయ్యేదాకా ఎవరికి ఏం తెలియదు లాస్ అవుతుందని. 50% వరకు తెలియదు, అంటే కొద్ది కొద్దిగా పోతున్నట్టు గమనిస్తూ ఉంటారుగా. 50% వరకు మనకి ఒత్తుగా అనిపిస్తుంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద లాజిక్ ఆఫ్ ద హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చెప్పాలంటే. మనకి 50% వరకు ఒత్తుగా అనిపిస్తుంటుంది. అక్కడి నుంచి ఎవ్రీ 5%, 10%కి గ్యాప్స్ పెరిగిపోతూ ఉంటాయి మనకి. ఓకే, సో ఎట్లా అంటే ఈ గ్యాప్స్లో కూడా సపోజ్ పర్సన్ కలర్ని బట్టి, స్కిన్ కలర్ బాగా వైట్గా ఉందనుకోండి, వాళ్ళు తొందరగా గ్యాప్స్ కనిపిస్తుంటాయి, లైట్ పట్టి రిఫ్లెక్ట్ అవుతుంటుంది కాబట్టి. అండ్ కర్లీ హెయిర్ ఉండే వాళ్ళకి కొంచెం లేట్గా తెలుస్తుంటుంది గ్యాప్, స్ట్రైట్ హెయిర్ ఉండే వాళ్ళకి ఫాస్ట్ గ్యాప్స్ తెలుస్తుంటాయి, అంటే హెయిర్ మధ్య థిన్నింగ్ అనమాట గ్యాప్స్. ఓకే, మనకు ఆ 50% లాస్ అయినాక ఎప్పుడైతే మనము 65-70%కి రీచ్ అవుతుంటామో బాగా థిన్గా అనిపిస్తుంటుంది. మోర్ దెన్ 75-80% లాస్ అయినప్పుడు మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు. సార్ ఇప్పుడు 13-14 సంవత్సరాలు వయసు ఉన్నప్పటి నుంచి ఈ హెయిర్ లాస్ అవుతుంది అని చెప్తున్నారు. ఈ 50%, 60% చేరడానికి ఎంత టైం పట్టొచ్చు? ఇప్పుడు అంటే ఒకప్పుడు ఏంటంటే వెన్ ఐఎమ్ కిడ్, అంటే మేము చిన్నప్పుడు ఆ జనరేషన్లో, అంటే 1980s 1990 జనరేషన్స్లో 35-40 ఇయర్స్ వరకు హెయిర్ లాస్ అనేది మనకి స్లో ఫేజ్లో వస్తుండేది. కానీ ఇప్పుడు జనరేషన్లో 26-25 ఇస్ ద యావరేజ్ ఏజ్ ఫర్ బాల్నెస్. 25-26కి ఏదో ఫ్రంట్ పార్ట్ వెళ్ళిపోవడం, లేదంటే ఫ్రంట్ నుంచి కంప్లీట్గా బ్యాక్ సైడ్ వెళ్ళిపోవడం. అదే ఈ మధ్య చూస్తున్న పెళ్లి కానీ ఒకరు కూడా హెయిర్ లాస్ ఎక్కువగా. అండ్ లాస్ట్ 5 ఇయర్స్లో మేము చూస్తున్న ట్రెండ్ ఏంటంటే 21, 19, 20 కూడా బాల్నెస్ వచ్చేస్తుంది హెయిర్ లాస్. ఇక కాలేజ్ స్టడీస్ జరుగుతూనే ఉంటే హెయిర్ లాస్ కనిపిస్తూ ఉంటుంది. అవును, ఈవెన్ ఇంటర్మీడియట్ ఎండింగ్, అంటే మనకి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి బాల్నెస్ వచ్చేస్తుంది చాలా. అది రీసెంట్ ట్రెండ్స్. అంటే ఏంటంటే ఎవ్రీ 10 ఇయర్స్కి బాల్నెస్ ఏజ్ కిందకు వచ్చేస్తుంది అనమాట మనం చూసుకుంటాం. ఓకే, మరి ఏ ఏజ్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి? మనకి ఏజ్లో జనరల్గా ఏంటంటే మనకి యంగ్ పేషెంట్స్కి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకూడదు. ఓకే, ఎందుకంటే కన్సిడరింగ్ సమ్ ఫ్యాక్ట్స్ అంటే యంగ్ పేషెంట్స్కి జస్ట్ ఫ్రంట్ లైన్ వెళ్ళిపోయింది అనుకోండి, మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసామంటే అది ఏ స్టేజ్కి లాగుతుందని మనం ప్రెడిక్ట్ చేయలేము. ఈ హెయిర్ లాస్ అనేది ఎక్కడ దాకా వెళ్తుంది, ఆగుతుందని మనం చేయలేము. ఇప్పుడు చాలామంది చిన్న చిన్న హెయిర్ లైన్స్ పోయి వస్తుంటారు మన దగ్గరికి, దానికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ఉండదు, కానీ దే ఇన్సిస్ట్ టు గో ఫర్ దట్ యాక్చువల్లీ. సో వాళ్ళకి అక్కడ మనం చేస్తే ఏంటంటే మనకి రిమైనింగ్, అంటే మనకి ఏంటంటే ఇదేమో 3/4 ఉంటుంది లాస్ అయిన పార్ట్లో హెడ్లో, ఇదేమో మనకి 1/4 ఉంటుంది. ఈ 1/4 తీసుకొని ఈ 3/4ని కవర్ చేయాలి. సో మనం కవర్ చేయాలన్నప్పుడు మనం చాలా వైజ్గా కవర్ చేయాల్సి ఉంటుంది. ఈ బాల్నెస్ అనేది అన్ప్రెడిక్టబుల్ కాబట్టి ఎప్పుడు ఎట్లా లాస్ అవుతుందో మనకు తెలియదు, కాబట్టి దీన్ని జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలనే కాన్సెప్ట్తో మనం కొంచెం యంగ్ ఏజ్కి ప్రిఫర్ చేయము. కానీ ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్లో మేము చూసింది ఏంటంటే, మేము రీసెంట్గా ఒక 2 వీక్స్ బ్యాక్ ఒక 22 ఇయర్స్ పర్సన్ చేసాము, ఏజ్ పర్సన్, ఇంజనీరింగ్ 3rd ఇయర్. ఎందుకు చేసాము, అతనికి అంతా వెళ్ళిపోయింది కంప్లీట్గా, లాస్ట్ స్టేజ్ బాల్నెస్ వచ్చింది. ఎంత సోషల్ ఎంబ్రాస్మెంట్ ఆలోచించండి, లాస్ట్ స్టేజ్ బాల్నెస్ వచ్చింది. సో ఇంజనీరింగ్ 3rd ఇయర్ ఎంత సోషల్ ఎంబ్రాస్మెంట్ ఉంటుంది చూడండి కాలేజ్ యంగ్ పీపుల్కి ఇవాళ రోజుల్లో చూసుకుంటే చాలా సోషల్ ఎంబ్రాస్మెంట్. సో ఆయనకి మనము 5000 డ్రాఫ్ట్స్ ప్లాంట్ చేసాము ఆల్మోస్ట్, బ్యాక్ సైడ్ తీసుకొని అండ్ బియర్డ్ నుంచి కూడా బ్యాక్ బాగానే ఉంది, బాగుంది, డోనర్ ఏరియా బాగుంది, బ్యాక్ సైడ్ నుంచి తీసుకున్నాం, బియర్డ్ నుంచి తీసుకుని ప్లాంట్ చేసాం. ఇట్లా సిచ్యువేషన్లో మనం ప్లాంట్ చేయొచ్చు. కొంచెం వెళ్ళిపోయి కాన్షియస్నెస్ ఉంటారు చూసారు, బెటర్ టు అవాయిడ్ దోస్. కానీ కొన్ని కేసులు మీకు ఏమన్నా ఒత్తిడి చేసే పరిస్థితి ఏమన్నా ఉందా సార్? నా మ్యారేజ్ ఉంది, నాకు ఇప్పుడు కావాల్సిందే, కొద్దిగా పోయినా నాకు బాగాలేదు, ఇట్లా చెప్పేవాళ్ళు ఉంటారు మీకు? అంటే ఒకటి ఏంటంటే ఇండివిజువల్ చాయిస్. బేసిక్గా ఏంటంటే బాల్నెస్లో మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలన్నప్పుడు మనం అడ్వైజ్ మాత్రమే చేస్తాము. కొంతమంది చిన్న హెయిర్ లాస్ కూడా ఎక్కువ ఆలోచించి వాళ్ళు డిప్రెస్డ్ మోడ్లో ఉంటారు. సో అలా కేసెస్లో మనం జనరల్గా పేషెంట్ని మనం మోటివేట్ చేయాల్సి ఉంటుంది. ఇన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్లో మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మీ ఫేస్ క్లినిక్స్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అసలు ఏ విధంగా ఉంటుంది, ఆ ప్రాసెస్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఒక పర్సన్ని మనం కన్సల్ట్ అయినప్పుడు మనల్ని ఆ పర్సన్ యొక్క హెయిర్ లాస్ని మనం అనలైజ్ చేసుకుంటాము. ఫస్ట్ ఎంత హెయిర్ లాస్ అయింది అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ అయిన హెయిర్ లాస్కి డోనర్ ఏరియా ఎంత ఉంది మనకి బ్యాక్ సైడ్, అంటే ఈ డోనర్ ఏరియా మనకి, డోనర్ ఏరియా అంటే మనం బ్యాక్ నుంచి ఫ్రంట్ పెడతాం కాబట్టి ఇది చూసుకుంటాం మనం, ఎంత ఒత్తుగుంది డోనర్ ఏరియా, ఎంత డెన్సిటీ ఉన్నాయి గ్రాఫ్ట్స్ అనేది, అంటే క్వాలిటీ ఆఫ్ గ్రాఫ్ట్ కూడా చూస్తాము. ఇవి చూసుకున్నాక ఇది ఎంత ఏరియా కవర్ చేస్తుంది మనకి ఓకే ఫ్రంట్లో. సో ఈ అనాలైజ్ మనం ప్రాపర్గా కన్సల్టేషన్లో మనకు అయ్యేది ఏంటంటే ఇది అనాలిసిస్ అవుతుంటుంది మనకి. ఈ అనాలిసిస్ అయిపోయినాక పేషెంట్ మనకి మన సైడ్ నుంచి మనం ఓకే అనుకున్నాక పేషెంట్ సైడ్ నుంచి పేషెంట్ కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి తను రెడీ అయిపోయినాక జనరల్గా మనం కొన్ని బ్లడ్ టెస్ట్ రాస్తాం పేషెంట్కి.
ఆ బ్లడ్ టెస్ట్లో మనకి ఆయన డయాబెటిక్ లెవెల్స్ కానీ ఆయనకున్న బ్లడ్ మొత్తం బాడీలో ఏ ప్రాబ్లం జనరల్ మెడికల్ థింగ్స్ అని వచ్చేస్తాయి మనకి. ఓకే. అవన్నీ చూసుకొని పర్ఫెక్ట్ అనుకున్నాక మనం పేషెంట్ని ఒక డేట్ కన్ఫర్మ్ చేసుకున్నాక పేషెంట్ మార్నింగ్ వస్తారు. వీ ఆస్క్ హిమ్ టు హ్యావ్ ఎ గుడ్ బ్రేక్ఫాస్ట్, మంచి బ్రేక్ఫాస్ట్ తీసుకొని రమ్మని చెప్తాం పేషెంట్కి. అండ్ ఈ సర్జరీలో ఏంటంటే మనం బాడీ అంతా మొత్తం తెచ్చేది ఏమి ఉండదు అండి, బాడీ అంతా ఎనస్థీషియా ఏమి ఇవ్వరు. ఓన్లీ ఆ పార్ట్ వరకు మనం ఎక్కడ చేస్తున్నామో ఆ పార్ట్ వరకు మనం లోకల్ ఎనస్థీషియా ఇస్తాం. ఓకే. సో మార్నింగ్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనకి దీనిలో 2 థింగ్స్ ఉంటాయి. సపోజ్ మనకు ఒక 1200-1500 గ్రాఫ్ట్స్ తక్కువ హెయిర్ గ్రాఫ్ట్స్ కావాలి. ఒక గ్రాఫ్ట్ అంటే ఏంటంటే హెయిర్స్ జనరల్గా మనకి 2 to 3 హెయిర్స్ కలిపి ఒక చోట నుంచి గ్రో అవుతాయి అన్నమాట. అదొక యూనిట్లా గ్రో అవుతుంటాయి. ఆ యూనిట్ని గ్రాఫ్ట్ అంటాం. ఒక గ్రాఫ్ట్లో సింగిల్ నుంచి 2-3 హెయిర్స్ కూడా ఉంటాయి మనకి. సో మనం ఏం చేస్తామంటే ఆ గ్రాఫ్ట్స్ ఒక 1200 నుంచి 1500 గ్రాఫ్ట్ తీసుకోవాలనుకోండి, మనం మొత్తం ట్రిమ్ చేయాల్సిన అవసరం ఉండదు స్కాల్ప్ అంతా. సో చిన్న పార్ట్ ట్రిమ్ చేసుకుని తీసుకోవచ్చు ఒక మష్రూమ్ కట్ లాగా. సపోజ్ ఇఫ్ వీ నీడ్ 3500, 4000, 5000 గ్రాఫ్ట్స్ కావాలనుకున్నప్పుడు మనం ఎంటైర్గా ట్రిమ్ చేస్తాం. ఎందుకంటే మనం చేసే టెక్నిక్ ఏంటంటే ఎఫ్యూవి, ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అంటారు. ఈ టెక్నిక్లో ఏంటంటే మనము కట్ చేయము స్కిన్ని, సింగిల్ హెయిర్స్ని రూట్స్ని తీసుకొని మనం ప్లాంట్ చేసుకుంటాం. 2 హెయిర్ ఉండొచ్చు, 3 హెయిర్ ఉండొచ్చు, సింగిల్ హెయిర్ కూడా ఉండొచ్చు. ఈ రూట్స్ని యాజ్ ఇట్ ఈస్ తీసుకొని మనం ప్లాంట్ చేసుకుంటాం. సో ఈ టెక్నిక్ వల్ల ఏంటంటే పేషెంట్కి కంఫర్ట్ లెవెల్స్ చాలా బాగుంటాయి మనకి. ఈవెన్ పోస్ట్ సర్జరీ అయిపోయినా కూడా ఆయనకి ఏం మెడికేషన్ అంటే నెక్స్ట్ డే పెయిన్ కిల్లర్ ఆపేసేయచ్చు, అన్ని యాక్టివిటీస్ రెజ్యూమ్ చేసుకోవచ్చు, అన్ని యాక్టివిటీస్ నెక్స్ట్ డే నుంచి చేసుకోవచ్చు. సో ఈ టెక్నిక్ ఏంటంటే మనం మొత్తం ట్రిమ్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ నీడ్ మోర్ గ్రాఫ్ట్స్ ట్రిమ్ చేసుకొని కంప్లీట్గా ఆ గ్రాఫ్ట్స్ని తీసుకొని మనము ఫస్ట్ ఏం చేస్తామంటే బ్యాక్ సైడ్ ఎనస్థీషియా ఇచ్చేస్తాము. ఎనస్థీషియా ఇచ్చేసేసి ఆ గ్రాఫ్ట్స్ అని తీసి కలెక్ట్ చేసి పెట్టుకుంటాము. కలెక్ట్ చేసి పెట్టుకున్న గ్రాఫ్ట్స్ని నెక్స్ట్ స్టేజ్లో ఏం చేస్తామంటే ఫ్రంట్లో హెయిర్ లైన్ వేస్తాం పేషెంట్కి. ఇప్పుడు మనకేంటంటే ఈ హెయిర్ లైన్ అనేది నేచురల్ హెయిర్ లైన్ వేయటం అనేది చాలా బిగ్ జాబ్ యాక్చువల్గా. ఈ హెయిర్ లైన్ వెయ్యాలి అంటే మీకు ఆ ఫేస్ యొక్క ప్రొపోర్షన్స్ తెలిసి ఉండాలి. ఒక ఫేస్ ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయింది, ఎట్లా మనం హెయిర్ లైన్ వేస్తాం, ఎక్కడి నుంచి హెయిర్ లైన్ స్టార్ట్ అవుతుంది అనేది ఈచ్ అండ్ ఇండివిజువల్ పర్సన్కి సెపరేట్గా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ యాంగిల్ అనేది కూడా సెపరేట్గా ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమందికి షార్ప్ ఉంటుంది, కొంతమంది బ్లంట్ ఉంటుంది. సో పేషెంట్కి హెయిర్ అనేది వేరియేషన్ ఉంటుంది. ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఏమన్నా తేడాగా లేకుండా హెయిర్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ హెయిర్ లైన్ మార్క్ చేసుకున్నాక ఫ్రంట్లో కూడా ఎనస్థీషియా ఇచ్చేసేసి మనం ఏం చేస్తామంటే ఈ తీసుకున్న హెయిర్ రూట్స్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాం. ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాక అదే రోజు పేషెంట్కి డ్రెస్సింగ్ చేసేస్తాం. నెక్స్ట్ రోజు పేషెంట్ డ్రెస్సింగ్ రిమూవ్ చేసుకున్నప్పుడు ఒక వాష్ ఇచ్చేస్తాం మనం పేషెంట్కి. అక్కడ నుంచి 10 days వరకు హెడ్ బాత్ ఉంటుంది. అంటే ఇక్కడ హెయిర్ తీయటం కానీ ట్రాన్స్ప్లాంట్ చేయడం కానీ ఒకే దఫాలో ఒకే రోజు అయిపోతుంది. 7 to 8 hours సర్జరీ డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్. తక్కువ గ్రాఫ్ట్స్ అనుకోండి ఫాస్ట్గా అయిపోతుంది. ఒక 2500, 3000 గ్రాఫ్ట్స్ అంటే మనకి 7 to 8 hours పడుతుంది. ఓకే. ఇంకొకటి సార్, ఇప్పుడు యాక్చువల్గా మన హెయిర్ ఇక్కడ లాస్ అయింది, మన హెయిర్నే తీసుకుని ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు, ఇక్కడ మందే పోయింది కదా, ఇప్పుడు మళ్ళీ మన హెయిరే కదా, మళ్ళీ పోయే అవకాశం ఉందా అని చెప్పి చాలా మందిలో డౌట్ ఉంటుంది. అంటే ఇదే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఉండే మెయిన్ లాజిక్ ఇదే యాక్చువల్గా. మనకి ఎంటైర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒక కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఏమంటే థియరీ ఆఫ్ డోనర్ డామినెన్స్ అంటాం. అంటే థియరీ ఆఫ్ డోనర్ డామినెన్స్ అంటే మనకి జెనెటికల్గా ఉన్న హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఫ్రంట్ పార్ట్ నుంచి ఈ క్రౌన్ పార్ట్ వరకు కంప్లీట్గా హెయిర్ వెళ్ళిపోతుంది, లైఫ్ టైంలో కంప్లీట్గా వెళ్ళిపోతుంది. ఓకే. మనకి ఈ రిమైనింగ్ పార్ట్ హాస్పిటల్ పార్ట్లో ఉండే హెయిర్ని తీసుకొని మనం ఫ్రంట్లో ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఓకే. ఈ హెయిర్ మనకు ఊడదు, అంటే ఈ హెయిర్ మనకి జెనెటిక్స్కి హార్మోన్స్కి రెసిస్ట్ చేస్తుంది అనమాట. దాన్నే డోనర్ డామినెన్స్ అంటే ఈ డోనర్ మనం డామినేట్ చేస్తుంది, ఊడకుండా ఇది రెసిస్ట్ చేస్తుంది. సో ఈ రూట్స్ తీసుకొని మనం ప్లాంట్ చేసినప్పుడు అది లైఫ్ లాంగ్ గ్రో అవుతుంది అనమాట. ఇది టైం ప్రూవెంట్ అంటే టైం టెస్టెడ్ అంటారు దీన్ని. యాక్చువల్గా 25-30 years నుంచి చేస్తానే ఉన్నారు, టైం టెస్టెడ్, అండ్ దే ఆర్ గ్రోయింగ్ ఫర్ ద లైఫ్ టైం గ్రో అవుతాం. ఫేస్ క్లినిక్స్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి చాలా మంచి సమాచారం ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్.